నమస్తే. నేడు బీఆర్ఎస్ మీటింగ్ లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దొరగారి బానిస సుమన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఆయన చెప్పెత్తిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ బిడ్డగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవించాల్సిన పద్ధతి కూడా మర్చిపోయి ఒక దున్నపోతులాగా, జ్ఞానం లేని, బుద్ధి లేని మనిషిలాగా వివరించిన ఈ చర్యను తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలని కోరుకుంటున్నా. ఇక మన బానిస సుమ ఎవరైతే ఉన్నాడో, బానిస సుమ అనేటోడు జ్ఞానం లేని మనిషి లెక్క బుద్ధిహీనుడై ఇజ్జతి మానవం మరిచి మాట్లాడుతున్నాడు. అవులగాడు 2 సార్లు ప్రజాప్రతినిధి, ఎంపీగా పార్లమెంట్ లో మాట్లాడే పద్ధతి తెలుసు, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవించే పద్ధతి తెలియపాయి ఆ బానిసకు. ఇటువంటి బానిస కుక్కలను పెంచుకున్న కేసీఆర్ ఎక్కనో పాతాలకు పడిపాయి. ఇంకా ఎందుకురా బాయ్ మీ అవలచేష్టలు, అనవసరమైన మాటలు ఎందుకు? నాలోలు తిట్టుకొని జనంలో ఉండడానిక? అరే రాజకీయ విమర్శ చేయరా బాయ్. బానిస సుమన్ మేము స్వాగతిస్తాం. మాకు చేతనైతే మేము ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం. మీ దొంగ దొరలు, దొంగ నాటకాలు, మోసాలకే ఎదురా ప్రజలు తనమేస్తే ఎక్కడో పోయారు. జ్ఞానం లేని మనిషివి, ఉద్యమాగ్రహాన్ని చెప్పుకుంటావు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థుల సాగు కారణమైన ఒక అంతకునివి నువ్వు. నీలాంటి అరాచకవాదులతోటి, నీలాంటి బుద్ధిహీనులతోటి, ఈ మాటలతోటి నిమ్న జాతి వర్గాలకు రాజకీయాలలో గౌరవం లేకుండా పోతుంది, అవకాశం లేకుండా పోతుండే. జ్ఞానం లేని మనిషి లేక ప్రవర్తిస్తుంటివి. తెలంగాణ సమాజం ఇటువంటి బుద్ధిహీనుణ్ణి, ఇటువంటి దొంగను తరిమేయాలి. కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళు దొరికితే బట్టలు తన్నాలి ఈ బానిస సుమన్ గాని. ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే బిడ్డ నువ్వు ఒక్కనే కాదు, ఇంకోడన్నా ముఖ్యమంత్రి గారి జోలికి వస్తే బట్టలు ఉడికి ఏమనుకుంటున్నావు బిడ్డ? ఏమనుకుంటున్నావు? నీ దొరల పాలన అనుకుంటున్నావు? ఇది ప్రజాపాలన. ప్రభుత్వ పరంగా పొరపాట్లు జరిగితే విమర్శించండి, సూచించండి, నేర్చుకుంటాం, ముందుకు పోతాం. కానీ ముఖ్యమంత్రి వర్యులను పట్టుకొని నోటికి ఏదో అది మాట్లాడితే కొడక బానిస సుమన్, కేసీఆర్ కుటుంబ బానిస సుమన్ కొడక నీ అని చెప్తున్నా నేను. రాజ్యాంగబద్ధంగా విమర్శ చేయమని చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇది పద్ధతి కాదు, ఇది భావ్యం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు అబ్బాయి? ఏం మాట్లాడిండ్రు? మీ దొరగారు నీళ్లు ఆంధ్రకు అమ్ముకుంది నిజం కాదా? మీ దొరగారు నిధులను దోసుకుంది నిజం కాదా? మీ దొరగారు భూములు అమ్ముకుంది నిజం కాదా? కొడక బానిస, నువ్వు కూడా అందుకే ఓడిపోయినావు కదా. అక్రమ ఇసుక రవాణా చేసి, అక్రమ భూములు కబ్జాలు చేసి, హత్యలు చేపిస్తే అందుకే కదా నువ్వు ఓడిపోయినావు. బుద్ధి లేని మాటలు ఇట్లా తిడితే రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారిని ఈ స్థాయిలో తిడితే రాజకీయాలు ఉంటా, మా దొర నన్ను నమ్ముతాడు, నేను దగ్గర పెట్టుకున్నట్టు బానిస కుక్క. నీ బానిస బతుకులు చెల్లిపోయినారా భయ్. ఇక నువ్వు పార్లమెంటు, అసెంబ్లీ మోకాలు చూసేది ఉండదు. నువ్వు వార్డు నెంబర్ కూడా గతి లేవు, ఇక గెలవలేవు. క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయకపోతే బాల్క సుమన్ కాదు కేసీఆర్ గారి బానిస కుక్క సుమను బద్దలు. తస్మ జాగ్రత్త. మా ముఖ్యమంత్రి గారి జోలికి వచ్చిన, మా ప్రభుత్వం జోలికి వచ్చిన గుడ్డలు ఉడిపితంతాం. తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు చెప్పేదిన సందర్భాన్ని ప్రతి ఒక్కరు విమర్శించాలని సామాన్య కాంగ్రెస్ కార్యకర్త అయినా కాదు, ఒక తెలంగాణ బిడ్డగా నేను ప్రతి ఒక్కరికి నేను పేరున కోరుకుంటున్నా.